సుస్వాగతం సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ కు విషాదకరమైన ఘటన ఎదురవుతుంది. బస్సులో వెళ్తుండగా రోడ్డుపై ఓ ప్రమాదం జరుగుతుంది. అటువైపు వెళ్లకుండా ఎవరో ఆనుకొని వెళ్ళిపోతాడు. చివరాఖరికి తెలిసింది ఏంటంటే ఆ ప్రమాదంలో చనిపోయింది తన తల్లిని దిక్కుముక్కు లేనిదిగా వెళ్లిపోయిందంటూ బోరున విలిపిస్తాడు. ఇక్కడ మేము చెప్పబోయే స్టోరీ మాత్రం కొంత డిఫరెంట్గా ఉంది. సేమ్ టు సేమ్ అలాగే ఉంది. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. బైక్ను ట్రాక్టర్ ఢీకొనడంతో 2 కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. మామడ మండలంలోని తాండ్ర గ్రామ సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వాస్తాపూర్ గ్రామానికి చెందినటువంటి ఆడెం శ్యామరావు, ఆడెం సంతోష్లు బైక్పై వెళుతుండగా అతి వేగంతో గ్రామం వైపు వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ వారిని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన 2 స్పాట్లోనే చనిపోయారు. మరుసటి రోజు సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. తీరా పోలీసులు ఆరా తీస్తే ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ ప్రమాదంలో చనిపోయిన 2కి సోదరుడవుతారు. శ్యామరావుకు సొంత తమ్ముడు గంగాప్రసాద్, మరో మృతుడు పెద్దనాన్న కుమారుడే. తన వాళ్లను తానే బలి తీసుకున్నారని ఆవేదనకు గురయ్యారు. 2 కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. అసలే నేరం, ఆ తర్వాత దుఃఖ భారంతో ప్రమాదం చేసిన వ్యక్తి, ఇది తెలిసిన గ్రామస్తులు అంతా కన్నీటి పర్యంతమయ్యారు. శ్యామరావు భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.